రండి అని ఇలాగే నిలబడ్డారే? ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవ మర్యాదలతో ఆహ్వానించాలి అనే విషయం మీ జమీందారు కుటుంబానికి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అంటే మీరు సడన్ గా వచ్చేసరికి ఫ్లోలో ఏదో అనేసానులేండి. పిన్ని, స్వామి నువ్వున్నా స్వామి. అందుకే మీ అమ్మ పార్వతీదేవిని మా భావాన్ని పిన్ని రూపంలో పంపించావు. చిట్టమ్మా, నువ్వేం భయపడకు. ఇంట్లో జరిగే పూజ నీది, ఇంటి బయట జరిగే ఆట నాది. పొరపాటుగా అనుకోకండి. మీరెవరు? అమ్మా, మన చిట్టెమ్మకి బాగా దగ్గర బంధువట. చిట్టెమ్మ పిలిస్తే వచ్చారంట. నమస్కారం అండి శేషమాంబ గారు. నమస్కారం అమ్మా. నా పేరు వాసిరెడ్డి భవానీ మహేశ్వర నాయుడు. అలాగా, చాలా సంతోషం అమ్మా. వచ్చి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు, నాకన్నా పెద్దవారు. మీరు నిలబడుండగా నేను నిలబడలేనా? అంటే నా ఉద్దేశం. ఆహా, పర్వాలేదండి. పూజ పూర్తయ్యే వరకు నేనిలాగే నిలబడతాను. ఈవిడంటే సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. అసలు నిజంగా చిట్టెమ్మకి చుట్టమేనా లేక చిట్టెమ్మే కావాలని పిలిపించిందా? పిన్ని, బాబాయ్ని మాత్రం బయటికెళ్ళనీకే. గడప దాటి బయటికెళ్తే నా పేరు భవానీయే కాదమ్మా. శేషమాంబ గారు. చెప్పమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి. మీ దగ్గర ఛార్జర్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఉండండి, ఒక్క నిమిషం తీసుకొస్తాను. అలాగే. ఒరే గుత్తి అత్తలి, ఇద్దరు ఇలా రండి. ఏంటమ్మా పిలిచారు? మన అదృష్టం కొద్దీ చిట్టెమ్మ బయటికెళ్ళింది. ఆ లతని మీరు తీసుకెళ్లిపోవడానికి ఇదే మంచి సమయం. ఇంకొక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ లతని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. అలాగేనమ్మా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా. ఒక్క నిమిషం. నాకు తెలిసి మీరిద్దరూ అబద్ధపు పెదనాన్న పెద్దమ్మ అని లతకి కూడా తెలిసిపోయుంటుంది. అన్ని నిజాలు తెలిసాక కూడా నేను దగ్గరుండి దాన్ని మీతో పాటు పంపిస్తే భవిష్యత్తులో అది నన్ను శత్రువుగా చూడొచ్చు. నేను పెట్టమన్న చోట అది సంతకం పెట్టకపోవచ్చు, లేదా దాని మొగుడితో సంతకం పెట్టనివ్వకపోవచ్చు. సో నేను ఇంటి నుంచి వెళ్లిపోతాను. ఆ తర్వాత బలవంతంగా లతని తీసుకెళ్ళండి. మీరుండగా తీసుకెళ్లడమే కష్టం అమ్మా. అలాంటిది మీరు లేకుండా లత మాత వస్తుందంటారా? రాకపోతే జుట్టు పట్టుకొని తీసుకెళ్లిపోండి. అలాగేనమ్మా, మీరింత హామీ ఇచ్చాక మేమెందుకు వదిలిపెడతాం? పద వెళ్దాం. ఓకే, వెళ్దాం రా. ఏయ్, ఎవరి చేయి పట్టుకున్నావో తెలుసా? అయ్య బాబోయ్, నన్ను క్షమించండి అమ్మా. దీని చేపట్టుకోపోయి మీ చేపట్టుకున్నాను. తప్పుగా అనుకోకురా, దాని చంపనుకుని నిన్ను కొట్టాను. అలాగా? వెళ్ళండి. దాయే అద్దురా. శేషమాంబ గారు. చెప్పమ్మా. బాగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా? అలాగే అమ్మా. ఈవిడేంటి వచ్చి రాగానే ఏదో ఈ ఇంటి యజమానిలాగా నాకు నా కొడుక్కి పనులు చెప్పేస్తుంది. శేషమాంబ గారు, దయచేసి నన్ను తిట్టుకోకండి. అబ్బే, నేనేం తిట్టుకోవట్లేదమ్మా. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు కాస్త మంచినీళ్ళు తెచ్చివ్వండి అమ్మా. అలాగే తల్లి.
నాను చెప్పిన దాంట్లో కూడా నాకు నిజం ఉందనిపిస్తుంది బాబాయ్. ఏమంటున్నావు అమ్మా? అవును బాబాయ్, ఇప్పుడు దొంగతనం చేసి ఆ డబ్బు నగలు ఎక్కడో దాచేసి సమయం దొరికాక వాటిని తమతో పాటు ఒట్టుకెళ్ళిపోవచ్చని ప్లానింగ్ చేసి ఉండొచ్చు కదా. అవును సార్, చిట్టమ్మ కరెక్ట్ గానే చెప్తుంది. దొంగతనం చేసినంత మాత్రాన వెంటనే తమతో పట్టుకెళ్లాలని రూలేముంది? దొంగతనం చేసేసి ఏమూలో దాచేసి ఆ తర్వాత మీరంతా పడుకున్నాక ఏ రాత్రికో వచ్చి పట్టుకెళ్దామని ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. విన్నారుగా, మా రవి చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొంత నిజం ఉందనిపిస్తోంది. కాబట్టి ముందు మనం చెయ్యాల్సిన పని ఇల్లంతా వెతకడమే. ఏమంటారు? ఓకే, తలుపులేసేరా. అలాగే సార్. అమ్మా, ఎవరైనా వచ్చారా? ఎవరు లేర్రా. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. వదిలిపెట్టద్దు. రవి, నువ్వింటికెళ్ళి లతన్ దుబాయ్ వెళ్లకుండా ఆపడానికి ఇదే సరైన సమయం. అలాగేనండి, ఇప్పుడే బయలుదేరతాను. మరి బాబాయ్ అడిగితే? అది మనం మేనేజ్ చేద్దాం. ముందు నువ్వు వెళ్ళు. కాకపోతే ఎంత స్పీడ్గా వెళ్తావో అంతే స్పీడ్గా వచ్చేయాలి. నువ్విక్కడి నుంచి వెళ్ళినట్టుగా గాని వచ్చినట్టుగా గాని వీరనారాయణకి తెలియకూడదు. అర్థమైందా? అలాగేనండి. పద. చిట్టమ్మలా ఆలోచించాలి. తలుపు తీసారా? తీస్తే నువ్వు పారిపోదావనా? నేనెందుకు పారిపోతాను? నేనెందుకు తలుపు తీస్తాను? ఓకే మేడం. పిన్ని, నిజంగానే వచ్చేసరికి చాలా ధైర్యంగా ఉంది పిన్ని. ఇకెళ్ళి అమ్మ నాన్న నడిపించేద్దావా? వద్దు. రవిచంద్ర లేక నువ్వు లేకపోతే వీరనారాయణకు అనుమానం వస్తుంది. టైం చూసి నేనే మీ అమ్మ నాన్నల్ని విడిపిస్తాను. అప్పటిదాకా మనం కూడా డబ్బు వెతుకుతున్నట్టు నాటకం ఆడదాం. అలాగే, పదండి. పద. అమ్మ లత, వాటర్ బాటిల్ కాసింతున్నా ఫారిన్ బ్రాండ్ లాగా తలతల మెరిసిపోతున్నాం అమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, బయలుదేరదాం పదమ్మా. అవునమ్మా, నువ్వు ఈ చీర మారుస్తాను అనకపోతే ఈ పార్టీకి ఎయిర్పోర్ట్ లో ఉండేవాళ్ళం. వెళ్దాం పద. రండి వెళ్దాం.
ఏమయ్యా వీడెవడు తెల్ల బట్టలేసుకుని తెగ ఊపుకుంటూ వస్తున్నాడు? అవునే, పంపదీసి కాంతమ్మ గారి కోసం వస్తున్నాడేమో. ఆదా బర్సే. పూరా బరిసే. ఇంతకీ మీరెవరండి? నాది పేరు భాషా మానిక్ ముత్తు. ఇది డీల్ కి నాది ఓకే చెప్తున్నా. కాకపోతే నాది ఒక 2 రోజులు గడువు అడుగుతున్నది. ఓకే, 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో. బట్ 2 కోట్లు తీసుకుంటా. అప్పుడే ఈ అమ్మాయిని మీకు ఇస్తాం. థ్యాంక్ యూ. ఆదాబ్. వస్తాను బుల్బుల్. పెద్దనాన్న, నాకెందుకో వాణ్ణి చూస్తే భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది, సరేనా? రాక్షసులారా, మీ సంగతి నాకు తెలియకపోతేనే కదే నేను ధైర్యంగా ఉండటానికి. మీ గురించి చిట్టెమ్మక్క ఎప్పుడో చెప్పింది. ఈ దుబాయ్ సేటుగాడెవడు నా అదృష్టం కొద్దే వచ్చాడు. ఒక 2 రోజుల వరకు నేనిక్కడే ఉండొచ్చు. ఈ లోపు మా చిట్టెమ్మక్కొస్తుంది, మీ ఆట కట్టిస్తుంది. అది ఏంటి గుత్తి? ఆ షేట్ గడు ఎలాగూ 2 రోజులు టైం అడిగాడు కదా, అప్పటిదాకా రెస్ట్ తీసుకున్నా. అలాగే, లోపలికి వెళ్దాం. చావు. రూమ్ అంతా వెతుకో. ఓకే సార్. ఎతకండి ఎతకండి ఎతకండి, గది మొత్తం జాగ్రత్తగా ఎతకండి. మా బాబాయ్ కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడికి పోదు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎతకండి. దొంగలు దోచుకుపోయారనుకుంటున్న సొమ్ము ఈ గదిలోనే ఉందని నీకెలా తెలుసమ్మా? వచ్చి బాబాయ్, నేనేటి కంగారులో నిజం చెప్పేశానా? నా ఉద్దేశం మా బాబాని పిన్ని చెప్పినట్టు ఇంటి దొంగలు ఎవరైనా కొట్టేస్తే ఇక్కడ దాచుంటారని అలా అన్నాను బాబాయ్. ఆ భవానీ వచ్చిన దగ్గర నుంచి చిట్టమ్మ ఏదో తేడాగా మాట్లాడుతుంది. అవును చిట్టమ్మ, రవిచంద్రేడి? బాబాయ్ ఇంకో గదిలో ఎదుగుతున్నాడు బాబాయ్. భగవంతుడా, డబ్బు వెంటనే దొరికిపోయిందంటే వేర్నాన్న బాబాయ్ హోమం దగ్గరకు వస్తాడు. రవిచంద్ర ఎక్కడ నడని అడుగుతాడు. అప్పుడు ఏడు చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి? చిట్టమ్మ, డబ్బులు నగలు పోయింది మామమ్మ. నీ డబ్బు నగలు పోయినట్టు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ డబ్బులైతే ఒకటి, మా డబ్బులైతే ఒకటి నా బాబాయ్. మీ డబ్బులు నా డబ్బులు కదా, నాకు కష్టం వస్తే మీకు వచ్చినట్టు కదా. అదే నిజమేలే, కాకపోతే మాకంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంటేను అలా అడిగాను. వచ్చి బాబాయ్, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, లేదంటే నా అంతటా నేనే బాబాయ్కి దొరికిపోయేలా ఉన్నాను. ఒరేయ్, అంత డబ్బు నగలు పాత బట్టల కింద ఎందుకుంటాయిరా? ఆ మంచం కిందో పరుపు కిందో వెతికి చావు. ఇదిగో బాబు. ఏంటి మేడం? ఆ పక్క షెల్ఫ్లు ఉన్నాయిగా, అటు వెళ్ళి వెతుకు. ముందు ఇక్కడ ఎతికి తర్వాత అక్కడ ఎత్తుదా మేడం? ముందక్కడ వెతకవయ్యా, షెల్ఫ్ ఉంది కదా. సరే మేడం. వెళ్ళు. ఆగరా, ఇక్కడ వెతికాక అక్కడ వెతకొచ్చు, ముందు ఇక్కడ చూడు. అలాగే మేడం. స్వామి వినాయక, ఇప్పుడు గనక నగలు డబ్బు వెంటనే దొరికేశాయంటే తల్లి కొడుకులిద్దరూ హోమం దగ్గరికి వస్తారు. రవిచంద్ర ఎక్కడని అడుగుతారు. అప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పలేక నేను చావాలి. అమ్మగారు, డబ్బులు నగలు ఇక్కడే ఉన్నాయండి. దొరికాయా? నా డబ్బు నగలు దొరికాయా? ముందెంతున్నాయో లెక్క పెట్టరా. అవునవును, ఆ కొట్టేసిన వాళ్ళు సగం డబ్బు ఇక్కడ పెట్టి మిగతా డబ్బులు ఎత్తుకెళ్లిపోయి ఉండొచ్చు కదా. ఎందుకైనా మంచిది, నోటికి నోటు లెక్క పెట్టండి. ఇదేంటి, మాకంటే దీని యాక్షన్ ఎక్కువైపోయింది. ఒరేయ్,
తర్వాత లెక్క పెట్టచ్చులేరా? ఈ విషయం వెళ్ళి వీరనారాయణకి చెప్దాం. ముందు పద. ఆ, అదేంటండి, డబ్బు నగలు దొరికితే పోయిన వస్తువులన్నీ దొరికాయో లేదో చెక్ చేసుకోవాలి కదా. చెకింగ్ దేవుందిలేమ్మా. ఎత్తుకెళ్లాలనుకుంటే మొత్తం ఎత్తుకెళ్తాడు గాని సగం ఎత్తుకెళ్తాడా ఏంటి? ఒరేయ్, అవన్నీ మూటగట్టి నా చేతికివ్వు. వీరనారాయణ రూమ్కి వెళ్దాం. ఛ, అనుకున్నదా. భవానీ పిన్ని అప్పుడు అనగా వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు రాలేదు. అక్కడ ఏమై ఉంటుందంట? ఏం కాదు చిట్టమ్మా, గణపతి హోమం చేస్తున్నాం కదా, ఆ వినాయకుడి ఆశీర్వాదాలు మన మీద ఉండి మనకంతా మంచి జరుగుతుంది. అలాగే బావా. ఇప్పటిదాకా ఇక్కడ భవానీ గారు ఉన్నారు, కాంతమ్మ ఉంది. కానీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? అరే, ఆడవాళ్ళన్నాక అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయిరా, వస్తారులే. అర్థమైందిలే. మీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. చిన్న ఫోన్ వస్తేనూ బయటికెళ్ళాను. సరే. ఓకేనా పిన్ని, ఏడిపించేసావా? వాళ్ళని విడిపించేలోపు మీ అత్తయ్య వచ్చేసింది. మా అమ్మ నాన్నల్ని ఆ పాంబారి నుంచి కాపాడుసాం. ఏంటి, నేనొచ్చాను గాని కాంతం ఇంకా రాలేదేంటి? కొంపతీసి ఆ తలుపు తాళాలు గాని తీస్తుందా? ఏమండి భవానీ గారు? నేనండి, కుటుంబరావుని. అమ్మ కుటుంబరావు, అయితే నా అనుమానమే నిజమన్నమాట. నువ్వు నీ పెళ్ళాం ఈ గదిలో ఇరుక్కుపోయారన్నమాట. అందుకే నీ కూతురు అక్కడ హోమం దగ్గర అంత టెన్షన్ పడుతుందన్నమాట. చెప్తాన్రా నీ పని. అవును, నేనే. ఒకసారి ఆ కిటికీ తలుపు తెరవండి అన్నయ్యా. అలాగేనమ్మా, ఇప్పుడే తెరుస్తాను. ఎవరో కాదే, మన భవానీ లేరు? ఆమె మనల్ని కాపాడడానికి వచ్చింది. ఈ కిటికీ తలుపులు తెరవమంటుంది. హాయ్ కుటుంబరావు అన్నయ్యా. నువ్వా? నేనే. ఏంటన్నయ్యా, షాక్ అయ్యావా? పాపం, తమరి మిడిగుడ్ల భవానీ గారు వచ్చారు. నేనే ఎంతో చాకచక్యంగా దాన్ని వెళ్ళగొట్టాను. ఎందుకో తెలుసా? మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా వీరనారాయణకి పట్టించడానికి. నాకు దండం పెడితే ఏమవుతుంది కోకిలమ్మ? మీ కూతురు
మీకు పిండం పెడితేనే కదా నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. చూడు కాంతమ్మా, ఏం నారాయణకి మేము దొరికినా నీ గురించి ఏమి చెప్పు అమ్మా. దయచేసి మమ్మల్ని కాపాడమ్మా. సరే, నీ కూతుర్ని నా కొడుక్కి విడాకులిచ్చి మీ ఇంటికి పట్టుకెళ్ళిపోతానని నాకు మాటివ్వు. అప్పుడే మీ ఇద్దరినీ విడిపిస్తాను. నీచురాలా, నా కూతుర్ని ఇంటి కోడలవడమే నీ గొప్పే. అలాంటిది నా స్వార్థం కోసం నా సిట్టమ్మ జీవితం నాశనం చేయమంటావా? ఆ పావుతో కరిపించుకొని సావనైనా సత్తాను గాని వీరనారాయణ గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. పూజ కోసం వచ్చిన ఆడవాళ్ళని ఇలా పరీక్షించాలనుకోవడం కరెక్ట్ కాదండి. మేమేం తప్పు చేయట్లేదు రవిచంద్ర. వచ్చిన ఆడవాళ్లలో మా ఇంటి బిడ్డ ఉందేమో అని పరీక్షించుకుంటున్నాం. రై, చైర్ తీసుకురండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మీ కుడికాలు పాదం అమ్మకు చూపించండి. వచ్చిన గెస్ట్లతో సరిపెట్టుకుంటే బావుండు. పొరపాటున చిట్టమ్మని కూడా పాదాలని చూపించమంటే ఇంకా అంతే సంగతులురా. నువ్వేం భయపడకక్క. అంతదాకా వస్తే మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉందిగా. ఏంట్రా అది? మర్చిపోయావా? కరెక్టే రోయ్. చిట్టమ్మ దొరికితే గనక ఆ బ్రహ్మాస్త్రం వాడుకుందాం. వీరనారాయణ, ఎవరి కాలికి పుట్టుమచ్చలు లేవురా. అయితే నువ్వు ఫోటో తీసిన పాదం ఎవరిదిరా? నాకెలా తెలుస్తుంది సార్? బయట వచ్చిన వాళ్ళు కాలు కడుకుంటుంటే వాళ్ళ ఫోటో తీశాను. వాళ్ళకు పుట్టుమచ్చ లేకపోవడం నా తప్ప సార్? అవును, అందరి పాదాలు చూశాము, కానీ చిట్టమ్మ పాదాలు చూడలేదుగా. నానమ్మ, ఏటి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంటి బిడ్డనేటి? నేను మా అమ్మా నాన్న బిడ్డను కదా. అయ్యుండొచ్చమ్మా, కానీ నీ కాలికి పుట్టుమచ్చ ఉండొచ్చుగా. పుట్టుమచ్చున్నంత మాత్రాన మీ ఇంటి బిడ్డ ఎలా అవుతుందండి? ఇలా పాదం కింద పుట్టుమచ్చున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు. వాళ్లంతా మీ ఇంటి బిడ్డలైపోతారా? కాకపోవచ్చండి, కాని ఎవరు మా బిడ్డో, ఎవరిది మా రక్తమో మా మనసు గుర్తుపట్టగలదు. చిట్టమ్మా, నువ్వు రామ్మా.
అంతా అయిపోయిందిరా తమ్ముడు. ఇంకా సేపట్లో చిట్టమ్మే జమీందారు గారి కూతురన్న విషయం అందరికీ తెలిసిపోతుందిరా. చిట్టమ్మా, ఒకసారి నీ పాదం చూపించమ్మా. చిటిమా చిటిమా, వాళ్ళు వద్దు అన్నంత మాత్రాన మీ నాన్న బతకడు. నిజమేనమ్మా, కానీ లోపల ప్రాణాలతో పోరాడుతున్న ఆయన గురించి చావాలని కోరుకోకూడదమ్మా. అలా కోరుకుంటే మనం మనుషులమే కాదమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే రవిచంద్ర. లోపల కుటుంబరావు చస్తాడో బతుకుతాడో నాకు తెలియదు, కానీ నా అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే మాత్రం ఈ కోకిలమ్మ కన్ఫర్మ్ గా చస్తుంది. చెప్పు కోకిలమ్మ, నా అన్న బిడ్డలిద్దరు ఎక్కడున్నారో? నీకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు నిజం చెప్పావో నీ భర్తకు ట్రీట్మెంట్ చేయిస్తాను, ప్రాణాలతో తిరిగి వచ్చేలా చేస్తాను. పొరపాటున చెప్పలేదో లోపల జరిగే ట్రీట్మెంట్ ఆపేస్తాను. ఆ తర్వాత సుమంగళిగా ఉన్న నువ్వే విధవగా మారాల్సొస్తదే. బాబాయ్, బాబాయ్ నీకు దండం పెడతా బాబాయ్. నిజంగా మా అమ్మకి ఏడు తెలీదు. మీకంతగా నిజాలు తెలుసుకోవాలనుంటే మా నాన్న వచ్చేంతవరకు ఆగు బాబాయ్. మీ నాన్న బయటికి వస్తాడన్న నమ్మకం నీకున్నా నాకు లేదు. అతనే గనక చస్తే ఆ వంకతో మీ అమ్మ పారిపోవచ్చు, నిజాన్ని నాకు చెప్పకపోవచ్చు. లేదు లేదు, నువ్వు అనుకుంటున్నట్టు మా నాన్నకేటి కాదు. ఖచ్చితంగా మా నాన్న ప్రాణాలతో తిరిగొస్తాడు. నువ్వు అడుగుతున్న నిజాలని చెప్తాడు. చెప్పడం చెప్తాడని చెప్తున్నాడు కదా బాబాయ్. మా నాన్న చెప్పకపోతే ఆయన కూతురిగా నేను చెప్పిస్తాను. చాలా ఏంటి చిట్టమ్మా గొంతులేస్తుంది? లేస్తుంది బాబాయ్. నిజానికి నువ్వు నా బాబాయ్వి కాకపోయినా నువ్వే నా సొంత బాబాయ్ అనుకున్నాను కాబట్టి ఎంతసేపు ఆగాను. లేదంటే ఎప్పుడైతే నువ్వు తుపాకీ తీసి మా అమ్మకి గురెట్టావో ఆ గురికి నా గుండె అడ్డు పెట్టుండేదాన్ని. కరెక్టే వీరనారాయణ గారు, మనం అడవిలో బతకట్లేదు. నచ్చిన చోట నచ్చిన విధంగా మనుషుల్ని చంపుకోవడానికి మనం సమాజంలో బతుకుతున్నాం. మీరిలా ఆటవికంగా ఒక మనిషిని చంపేస్తానంటుంటే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నాన్న రవిచంద్ర, వాళ్ల కుటుంబ విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావురా? 18 ఏళ్ల క్రితం వాళ్ల కూతుళ్ళని దొంగిలించారు కాబట్టి ఆ మాత్రం ఆవేశపడతారు. అందులో తప్పే ఉంది? ఏ రేపు నీ కన్న బిడ్డను ఎవరైనా ఎత్తుకుపోతే ఇదే విధంగా మాట్లాడతావా? ఇంతే అమాయకంగా సమర్థిస్తావా? గతంలో ఏం జరిగిందనేది నాకు తెలీదమ్మా. అలాగే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరమ్మా. నిజమేంటో తెలిసాక నిజంగా మావయ్య దోషి అని తెలిస్తే స్వయంగా నేనే ఆయన్ని చట్టానికి అప్పగిస్తాను. నాకు ఏ చట్టాలు అవసరం లేదు. నేనే చట్టం, నేనే న్యాయం. చెప్పు కోకిలమ్మా, నా ఇద్దరు అన్న కూతుళ్ళు ఎక్కడున్నారు? బాబాయ్, నీకు పానాలే కావాలంటే నన్ను చంపాయి. మా అమ్మ నాన్న కోసం సంతోషంగా చచ్చిపోతాను. అంతేగాని నా
కళ్ళ ముందే మా అమ్మ బాణాలు తీస్తానంటే మాత్రం చేతులు కట్టుకొని కూసునేదే లేదు. మరేం చేస్తావ్? మా అమ్మ కోసం మా నాన్న కోసం దేవుణ్ణి ఎదురుతాను. అలాంటిది నిన్ను ఎదిరించలేనా బాబాయ్? అయితే మీ నాన్న కోసం చేస్తావా? నువ్వు తుపాకీ పేలుస్తావా, నన్ను పేల్చుకోమంటావా బాబాయ్? చూడు, నాకు మీ అమ్మ నాన్న శత్రువులు నువ్వు కాదు. నువ్వు చెయ్యని పాపానికి నిన్ను చంపేంత మూర్ఖుణ్ణి కాదు. అయితే మా నాన్న బయటికి వచ్చేదాకా ఆగు, అప్పుడు నమ్ముతాను నువ్వు మూర్ఖుడివి కాదు అని. సరే, డాక్టర్ వచ్చేంత వరకు ఆగుతాను. వాడు బతికాడా, మీ అమ్మ బతుకుద్ది, లేదా మీ అమ్మతో పాటు